హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో పండు మిరపకాయ నిలువ పచ్చడి అండి. 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకునే పచ్చడి ఇది. చూడండి, ఈ విధంగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని మనం వాడుకునే విధంగా చేసుకొని బాటిల్లో స్టోర్ చేసుకునే పచ్చడి పండు మిరపకాయ పచ్చడి అండి. ఎంతో టేస్టీ రుచికరమైన పండు మిరపకాయ పచ్చడి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీలోకి దేనిలోకైనా సరే చాలా బాగుంటుందండి. ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ విధంగా పండు మిర్చిని ఒక 1/2 కిలో వరకు తీసుకుందాము. ఈ సమ్మర్లో ఎక్కువ దొరుకుతాయండి ఇవి. 1/2 కిలో వరకు తీసుకొని బాగా వాష్ చేసుకొని నీరంతా ఉడికిపోయేంత వరకు ఉంచుకొని తొడిమలు తీసేసుకొని ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కిందనే పర్వాలేదండి, ఎండలో అవసరం లేదు. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చూడండి, తడి లేకుండా బాగా ఆరాలండి. ఈ విధంగా ఆరిన పండు మిరపకాయలని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా తుంచుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాము. చూడండి, మొత్తం 1/2 కిలో పండు మిరపకాయలు కాబట్టి ఒక 50 గ్రాముల వరకు సాల్ట్ కానీ కల్లు ఉప్పు కానీ వేసుకోవచ్చు. ఒక 50 గ్రాముల వరకు చింతపండు తీసుకొని నార, పేచు, విత్తనాలు ఏమీ లేకుండా శుభ్రంగా తీసుకొని ఈ విధంగా తడి లేకుండా చింతపండు కూడా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుందాము. ఒక 1 అవర్ తర్వాత బాగా ఊరుతుంది కదండి, అప్పుడు బాగా మిక్సీ పట్టుకోవచ్చు. వాటర్ ఫామ్ అవుతుంది కదండి చట్నీలో. ఇలా బాగా 1 అవర్ తర్వాత ఈ విధంగా మంచిగా మిక్సీ పట్టుకొని 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ వేసుకుందాము. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మామూలుగా అయితే కిలో అయితే ఈ విధంగా స్టోర్ చేసుకొని మనకి కొద్దిగా తీసుకొని వాడుకోవచ్చండి. ఇది కొంచెమే కాబట్టి ఇలాగా ఈ ప్రాసెస్లో చేసుకోవాలి. ప్రతిసారి కొద్దిగా ఒక ప్యాన్ తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని మిక్సీకైనా వేసుకోవచ్చు, దంచుకోవచ్చు అండి పౌడర్ చేసుకొని. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న పండు మిరపకాయ పచ్చడిలో వేసుకుందాము. ఇది చూడండి, కచ్చా పచ్చిగా ఉంది కాబట్టి మళ్ళీ మిక్సీకైనా వేసుకోవచ్చు, ఈ విధంగా దంచుకొనైనా దంచుకోవచ్చు. మెత్తగా పొడంతా బాగా పట్టేంత వరకు పండు మిర్చికి ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని పోపు వేసేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, కాస్తంత పసుపు వేసుకుందాము. చూడండి, ఈ విధంగా బాగా కాలిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని పండు మిరపకాయ పచ్చడిని వేసేసుకొని ఒక 2 నిమిషాలు అటు ఇటు కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బాగా పోపంతా పట్టిన తర్వాత ఈ విధంగా బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పండు మిరపకాయ పచ్చడి అయితే రెడీ అండి.